2029లో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో గెలవబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్. మీరన్నది కరెక్టే. కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్. ఇది చాలామందికి వస్తున్న డౌట్. ఇప్పుడు అంతా రాజకీయం అంతా కూడా ఆ విధంగా డ్రైవ్ అవుతోంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఊరికే పైపైన చూస్తే అసలు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఇనాక్టివ్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకి ఎందుకు అసలు ఆ టాపిక్ ఎందుకు? ఒకటి. రెండు, అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా మంచి ఫామ్లో ఉన్నాడు, హిట్లు సాధిస్తున్నాడు, వరుసపెట్టి హిట్లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అసలు సినిమా ఇండస్ట్రీ వదిలి అసలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు. రెండు, అసలు వద్దాం అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తొక్కేస్తారు. మూడు, ఏదో ఈ కొంతమంది తెలుగుదేశంలోనే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకోకపోవచ్చు. మూడు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇది ఒక అసందర్భమైన ప్రలాపన, లేదంటే అసందర్భమైన ఒక టాపిక్ అనుకోవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా రాజకీయాలను గమనిస్తే జస్ట్ ఇన్ కేస్ జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అయినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతుంది. ఈ మధ్యనే కేకే సర్వే మనందరం చూసాం. అందులో కావాలని పెట్టారా, సరదాగా పెట్టారా, కుట్రపూరితంగా పెట్టారా, ఎట్లా పెట్టారు, జస్ట్ హైప్ కోసం పెట్టారా, టీఆర్పీ కోసం పెట్టారా, దేనికోసం పెట్టారు అనేది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్కి పేరుని దాంట్లో పెట్టడం, చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు 3rd ప్లేస్లో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లోకేష్ గారు, 2 పవన్ కళ్యాణ్ గారు, 3 ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్. అసలు అక్కడ మొదలైంది కాదు ఇది. ఇది ఎప్పుడో మొదలైంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆయన ఒక రోడ్ షో చేస్తుంటేనే జూనియర్ ఎన్టీఆర్ని సీఎం జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని చెప్పి వచ్చారు. అప్పటి నుంచి నడుస్తుంది చరిత్ర అంతా. అది ఇవన్నీ ఏవి జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోవట్లేదు. అసలు ఈ ఫ్యామిలీతో సంబంధమే లేనట్లాగా వ్యవహరిస్తున్నాడు. అది వేరే విషయం. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్లోకి వస్తే వైసీపీలో చాలా ఎక్కువ మంది 20% పైన జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు తర్వాత అని కోరుకుంటున్నారట. తెలుగుదేశం వాళ్ళలో 7% అంత. అది సహజం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్నా కూడా పైకి చెప్పే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరంటే ఆటోమేటిక్గా లోకేష్ అని చెప్పాల్సిందే తప్ప జూనియర్ ఎన్టీఆర్ అనడానికి అవకాశం లేదు. సో వాళ్ళది కొద్ది తక్కువ ఉంటుంది. కానీ ఈ జనసేన వాళ్ళల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే పెద్ద సంఖ్యలోనే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూసినా కూడా ఇంకా 40% సుమారుగా వైసీపీకి ఓట్లు ఉన్నాయి. అట్లాంటి ఓటర్లు 20% జూనియర్ ఎన్టీఆర్ని కావాలి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు తర్వాత అంటే ఎంత పెద్ద ఓటింగ్ పర్సెంటేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. అది కాక జనసేనలో కోరుకుంటున్నారు, అది కాక తెలుగుదేశంలో కోరుకుంటున్నారు. వీళ్ళని ఇప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అసలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నప్పుడే ఈ పరిస్థితి ఉంది. ఛాన్సే లేదన్నప్పుడు ఈ పరిస్థితి ఉంది. అదే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక వచ్చి ఒక్క రాజకీయ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే అలా నిమిషాల్లో మారిపోద్ది రాజకీయం. అలా మారిపోతుంది. ఎందుకంటే ఓన్ చేసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ని. ఎన్టీ రామారావుతో పోల్చుకుని ఓన్ చేసుకుంటారు తెలుగు ప్రజలు. అది జూనియర్ ఎన్టీఆర్లో ప్రత్యేకత. అందువల్ల ఇప్పుడు అసలు ఎట్టి పరిస్థితులు రాడు
అన్నప్పుడే ఇలాంటి పర్సంటేజ్ ఉంటే జస్ట్ ఒకే ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే, రాజకీయపరమైన స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మారిపోతుంది. మొత్తం రాజకీయం అంతా అలా మారిపోతుంది. అదే సీరియస్గా వస్తున్నాడు అన్నప్పుడు ఇంకా మారిపోతుంది. సరే, అసలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుంటే, తెలుగుదేశం కూటమి మొత్తం కూటమి అంతా కూడా 1 year అయిన సందర్భంగా కేకే సర్వే కానీ మిగతా సర్వేలు కానీ చేస్తున్న సందర్భంలో ఉత్తరాంధ్రలో ఆల్రెడీ కూటమికి చాలా సీట్లు ఎగిరిపోయే అవకాశం ఉందని రైస్ సర్వే చెప్పింది. ఎన్నో కొన్ని అయితే పోతాయని చెప్పి కేకే సర్వే కూడా చెప్తోంది. అలాగే మిగతా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఆల్రెడీ మొదలైపోయింది. దాదాపు 19 మంది అయితే గ్యారంటీ ఓడిపోతారు, 30-40 మంది అయితే ఓడిపోయే అవకాశం ఉంది, ఒక 70 మంది అయితే డేంజర్ జోన్లో ఉన్నారు అనేది కేకే సర్వే సుమారుగా చెప్తున్నది. దాని ముందు ఒక సర్వే వచ్చింది, 70-80 మంది గ్యారంటీగా ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు లేచిపోతారు, వీళ్ళు గెలవరు అనేది అంతకుముందు ఒక సర్వే వచ్చింది. సో ఓవరాల్గా ఇన్ని సర్వేలు చెప్తుంది. సో కూటమి మీద 1 yearలోనే కొద్దిగా వ్యతిరేకత వచ్చిందనేది ఈ సర్వేలన్నీ కూడా ఓవరాల్గా చెప్తున్న విషయం. అట్లాంటి సందర్భంలో 1 year కాదు, ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? 1 yearలోనే అసలు 70 మంది ఓడిపోతారంటే 124 మంది సుమారుగా ఎంతమంది ఉన్నారు కదా వీళ్ళు ఓవరాల్గా. సో ఈ 124 మంది ఆల్రెడీ 70 మంది పోయే పరిస్థితి ఉంది అంటే 1 yearకే, 4 ఏళ్ల తర్వాత ఇంకా 4 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంటే కూటమి మీద ఖచ్చితంగా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం వైసీపీ మీద ఇప్పటికీ కూడా ప్రజల్లో కోపం పోలేదు. లేటెస్ట్గా అమరావతి విషయంలో సాక్షి ఛానల్లో ఇష్టం వచ్చినట్టు అవాకులు పేలటం, ఇది వేశ్యల రాజధాని అంటాం, దీనివల్ల ఇంకా పెరిగింది వైసీపీ మీద వ్యతిరేకత అనేది, ఇంకా పెరిగింది. పైగా వీళ్ళు వస్తే మేము తొక్క తీసేస్తాం, అసలు ఇప్పుడున్న వాళ్ళందరినీ మొత్తం అందరినీ జైళ్ళల్లో పెట్టేస్తాం అన్నట్లాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడిన వైసీపీ ప్రతి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మేము వస్తే కనుక అసలు మీ అంత తేల్చేస్తాం అసలు అని చెప్తున్నారు. ఇంతకుముందు రెడ్ బుక్ అని ఎట్లా అన్నారు, ఇప్పుడు అసలు మొత్తం అందరినీ ఎక్కడెక్కడ ఈడ్చుకొచ్చేసి మరి సినిమాలు చూపించేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు జగన్ గారి దగ్గర నుంచి. గత పరిపాలననే చూసి భరించలేకపోయిన వాళ్ళు ఇప్పుడు 2.0 ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్తున్నప్పుడు, అణిచివేత కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్తున్నప్పుడు ఎంతవరకు వైసీపీకి యాక్సెప్టెన్సీ వస్తుంది అనేది డౌట్. సో ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే అతనికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే అది వేరే విషయం, కానీ నేను అసలు ముఖ్యమంత్రి అభ్యర్థినే కాదు అని 100 సార్లు చెప్తుంటే, మొన్న గోదావరి జిల్లాలో మాత్రమే కాదు మిగతా అన్ని చోట్ల కూడా జనసేన వైపు ర్యాలీ అయిన కాపులు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైపు జనసేన వైపు ఒకవైపుగా మొత్తం ఏకీకృతంగా ర్యాలీ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. ఇది కూడా చాలా తేడా చేస్తుంది. సో ఈ ఓవరాల్గా కూడా మొత్తం అంతా కూడా ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒకవేళ వస్తానంటే మాత్రం స్వాగతించే పరిస్థితులు ఉంటాయి ప్రజలు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నంతా కూడా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు. ఈ పార్టీలకు సంబంధించకుండా ఎప్పుడూ కూడా గెలిపోవటంని నిర్దేశించేది తటస్థ ఓటర్లు. అటు వైసీపీ దాష్టికాలు గతంలో చూసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన ప్రామిసులు సరిగా ఇప్పటికే వ్యతిరేకత 1 సంవత్సరంలోనే కొంత వ్యతిరేకత వచ్చేసి రాబోయే రోజుల్లో ఇంకా వ్యతిరేకత మూట కట్టుకుంటే ఈ తటస్థులందరూ కూడా సరే ఎప్పుడు వీళ్ళిద్దరే ఏంట్లే జూనియర్ ఎన్టీఆర్ వస్తే కనుక మనం యాక్సెప్ట్ చేద్దామని అనుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మొత్తం అంతా కలిసి జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా స్వాగతించే పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని మొత్తం తన గ్రిప్లోకి తెచ్చుకుంటాడా, సొంత పార్టీ పెడతాడా, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ సొంత పార్టీ పెట్టినా ఎన్నో కొన్ని సీట్లు వచ్చినా కూడా ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యి అందరూ కూడా కలిసి అతన్ని చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రకరకాల కాంబినేషన్లు మారిపోతుంటాయి. సో మనం ఎంత వద్దనుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి వస్తానంటే
రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ చీలిపోయే అవకాశం ఉంది. కాపు ఓటింగ్ చీలిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రిని కాదంటున్నాడు కాబట్టి. ముఖ్యమంత్రి నేనే అంటే అది వేరే విషయం మళ్ళా. సో ఒకవేళ వైసీపీ పార్టీ కనుక ఇంకా వీక్ అయిపోతే రాబోయే రోజుల్లో ఆ ఓటింగ్ కూడా తెలుగుదేశం వైపు వెళ్ళలేదు, జనసేన వైపు వెళ్ళలేదు. ఆ ఓటింగ్ అంతా ఎటు వెళ్తుంది? మళ్ళీ కొత్తగా ఒకవేళ పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ పెడితే కనుక జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్తుంది. సో ఇన్ని కాంబినేషన్లు, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు సరదాగా ఇప్పుడు మాట్లాడుకునేదంతా కూడా ఏదో సరదాగా మాట్లాడుకున్నట్టు, గాల్లో మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కానీ రాజకీయాలు అలా మారిపోతాయి, ఎప్పుడైనా సరే మారిపోతాయి. సో అలాంటి అవకాశాలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నాయి. కానీ ఇన్ని చెప్పుకున్న తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంతసేపు, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంతసేపు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ రాడు. చంద్రబాబు నాయుడు కనుక రాజకీయాల్లో తప్పుకుంటే ఆ ఉత్తర క్షణంలో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తాడు. మరి 29 నాటికి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉంటాడా, పాలిటిక్స్లో తప్పుకుంటాడా, ఏం జరుగుతుందనేది చూడాలి. దాన్ని బట్టి అసలు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ వస్తాడనుకుంటున్నారా, రాడనుకుంటున్నారా? వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.